హాయ్ అండి, ఈరోజు మా తోటలోకి వచ్చినామండి. మునగ చెట్టు ఉంది. మునగాకు కారం పొడి చేసుకుందామని మునగాకు కోసుకుంటున్నానండి. ఇదంతా మునగాకు కోసుకున్నానండి. ఇంత తీసుకున్నానండి మునగాకు కారం పొడికి. ఇదంతా మా తోటనండి. మునగాకు కారం పొడి తయారు చేసుకునే విధానం చూద్దాం. హెల్దీ రెసిపీ అండి. షుగర్ పేషెంట్కు మరీ మంచిది. వేడివేడి అన్నంలో ఒక స్పూన్ రోజు 2-3 ముద్దలకు వేసుకొని తింటే మంచిది. 365 రోగాలకు కొడుతుందటండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మునగాకు మంచిగా ఒక 2-3 సార్లు కడిగిన మునగాకు ఇట్లా ఒక 2-3 గంటల ముందు ఆరబెట్టుకున్నాం. ఇది కరివేపాకు, ఇది కూడా కడిగి ఆరబెట్టుకున్నాం. ఇప్పుడు మునగాకు కారం పొడి చేసే విధానం చూద్దాం. మునగాకులు ఎన్నో పోషక విలువలు ఉన్నాయంటండి. ముఖ్యంగా షుగర్ పేషెంట్కి చాలా మంచిదంటండి. ఇది 365 రోగాలకు కొడుతుందండి మునగాకు. ఇదంతా ఫ్రై మంచిగా క్రిస్పీగా అయ్యేదాకా చిన్న మంట మీదనే ఇట్లా వేయించుకోవాలండి. ఇది మునగాకు ఈ సౌండ్ అంతా పోతేనే క్రిస్పీగా వేగుతుందండి. చిట్టపట్ట సౌండ్ వస్తుంది చూడ, సౌండ్ మొత్తం ఆగిపోవాలి. ఇది క్రిస్పీగా వేగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. క్రిస్పీగా వేగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక గిన్నెలకు తీసుకుందాము. మునగాకు ఫ్యాన్ కింద పెట్టి చల్లగా చేసుకుందాం. ఇది ఫ్యాన్ కింద పెడదామండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కల్లుప్పు అండి, ఇది కూడా 2 టేబుల్ స్పూన్లు తీసుకొని, లేదా మీరు సరిపడా తీసుకొని ఇట్లా వేయించుకోవాలి. ఇంట్లో ఉన్న ఉప్పులో ఉన్న నీరంతా పోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వేడికే ఇది వేగిపోతుంది ఉప్పు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవి అందులో వేసుకోవాలి. ఇగో వేయించుకున్న కల్లుప్పు అండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇట్లా పలుసు ఇచ్చుకుంటే తిప్పుతున్నానండి. ఇట్లా అయింది. ఇప్పుడు ఇందులో ఈ మునగాకు వేసుకుందాం. ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. పలుసు ఇచ్చుకుంటే తిప్పుకోవాలండి. ఇది ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని
పలుసు తిప్పుకోవాలండి. రెడీ అయిపోయిందండి. మునగాకు కారం పొడి 365 రోగాలకు కొడుతుందటండి. షుగర్ పేషెంట్కి అయితే రోజు ఒక స్పూన్ అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. మునగాకు కారం పొడి రెడీ. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో ఆరోగ్యమైందండి, హెల్దీ రెసిపీ. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. ఈ వీడియో ఎట్లా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి అండి.